వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని తెలిపింది ఐఎండీ. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. వాయువ్య బంగాళాఖాతంలో నార్త్ ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరంలో ఉపరితల ఆవర్తన ఏర్పడిందన్నారు. మరి కొన్ని గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ ప్రభావంతో ఇవాల్టి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మరో 18 జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెప్పారు అధికారులు. జూన్ నెలాఖరులోనూ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవటం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. లోటు వర్షపాతం నమోదవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు మినహా ఎక్కడా ఆశించినంత వర్షాలు లేవు. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాలో అసలు వర్షాల ఊసే లేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రాంతాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉందన్నారు. నైరుతి రుతుపవనాల కదలికలు మందగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా ఉన్నాయి. ఇవాళ అత్యధికంగా నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో 36.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. తొలకరి జల్లుల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. సాగు పనులు మొదలు పెట్టేందుకు వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురవాలని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. కప్పలకు పెళ్లిళ్లు చేయటం వంటి ఆచారాలను పాటిస్తున్నారు. మరోవైపు మే నెలాఖరులో వర్షాలు కురవటంతో కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్ని విత్తనాలు వేశారు కొందరు రైతులు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో రెండోసారి విత్తనాలు వేయాల్సి వస్తుందని, పెట్టుబడి ఖర్చులు డబుల్ అయ్యాయని దిగులు పడుతున్నారు రైతులు.